అమ్మ బాబోయ్, చూసావా చక్కగా పండిన రేక్కాయలు ఈ తీసుకుని చక్కగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే పెద్ద రోల్ ఉంది పట్రా ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టాను పట్రా నాయన పెట్టు. ఇందులో ఏం చేయాలంటే మనం ఫస్ట్గా ఎండుమిరపకాయలు దీంట్లో వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసి అది కచ్చా పిచ్చా కొట్టుకోవాలి. కాస్త ఉప్పు కూడా వేసి కళ్ళు ఉప్పు పెట్టాను చూడు అక్కడ. జీలకర్ర ఇప్పుడు పొడి కొట్టు. మోసిపోయాను నేను. అక్కడ పచ్చిమిరపకాయలు పెట్టాను ఆయన, అవి కూడా దాంట్లో వేసాయి. అబ్బాయి రేక్కాయలు ఉన్నాయంటే రేక్కాయలో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది. అదే కాకుండా అసలు ఏ సీజన్లో కాసే కాయలు ఆ సీజన్లో తింటే మంచిదంటారు. జామకాయలు వచ్చే టైంలో జామకాయలు, సీతాఫలాలు వచ్చే సీతాఫలాలు, అలా ఏ సీజన్లో వస్తే ఆ సీజను ఆ ఫ్రూట్స్ తింటూ ఉంటే ఆరోగ్యానికి మంచిదన్నమాట. అందుకని ఇప్పుడు మనం రేక్కాయలతో చేసుకుంటున్నాం. 2 గుప్పిళ్ళు వేసుకో దాంట్లో. చల్లగా ఇప్పుడు దంచేయి. ఇప్పుడు ఏం చేస్తామంటే అది జరుగుతూ ఉంటుంది. ఈలోపు మూకుడు పెట్టమ్మా. నూనె పోయమ్మా. వాళ్ళు వేసుకోవడానికి వీళ్ళన్నంత మరీ ఎక్కువ వద్దు, కొద్దిగా చిన్న చిన్న వాళ్ళు పెద్దవి ఉండవు. అవి కాగుతూ ఉంటుంది. ఈలోపు రెడీ చేసుకో. అయిపోయింది బాబాయ్. ఒరే అబ్బాయి, ఇప్పుడు ఆ గింజలు ఉన్నాయి కదా, గింజలు మరీ నలిగేటట్టుగా కొట్టక్కర్లేదు, అలా ఉంచాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఆ బేసిన్లో వేసుకో. అంతా తీసి మొత్తం దాంట్లో బేసిన్లో వేసి చక్కగా బియ్య పిండి వేసి నీళ్లు పోసుకోకూడదు, పలసన అయిపోద్ది. దాంట్తోనే కలిసిపోద్ది. చిన్న చిన్న ఉండలు చేయనైనా, చిన్న చిన్న ఉండలు. ఓకేనా? ఉండలు చేసావా? చేసి చక్కటి గారెలాగా ఉత్తుకుని బడలు చేసి ఆ ప్లేట్లో పెట్టు. అన్నీ చేసి అలాగ చక్కగా చేసావా? నూనె కాగిందేమో, ఇప్పుడు వేసే బడలు వేసాయి. అబ్బాయి జాలి గరిటి పెద్దది తీసుకో. అవి వేగుతూ ఉంటాయి, కాలుతూ ఉంటాయి. ఈ లోపు ఇవన్నీ తీసేయనైనా. అబ్బాయి బాబాయ్ ఆ బడలు అయిపోయినాయి, తీసేయి. రేక్కాయ వడలు యాక్చువల్గా రేగు వడలు అంటారు దాన్ని. రోటిలో ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం దంచుకోవాలి. ఆ తర్వాత అందులో రేగికాయలు వేసి దంచుకోవాలి. ఆ తర్వాత ఆ రేగి పళ్ళ గుజ్జును బేసన్లో తీసుకొని అందులో బియ్యపిండి వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న వండలుగా చేసుకొని వడలాగా ఒత్తుకొని ఆ తర్వాత వేడి నూనెలో వేసి కాల్చుకుంటే రేగి వడలు రెడీ.